అసోసియేషన్స్ క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం. కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం ఇది ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. కాంట్రాక్టర్ IVRCL వాళ్ళతో సెటిల్ చేయాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు IVRCL వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు దివాళా తీశారు, వాళ్ళ దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి. లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంను మనం ఏమీ చేయలేము ఇవాళ. కాబట్టి స్టేడియంను ముందుగా IVRCLతో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి. మార్పులు, ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూమ్లు ముందుకు వచ్చినాయి. ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో, ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి. డ్రెస్సింగ్ రూమ్లు కొంత మార్పు ఉంది. ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవదు. అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మేము ముందుకు వివరిస్తాం. రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు, కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు, కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన చోట గ్రౌండ్, స్టేడియం కావాల్సిన చోట స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియము, గ్రౌండ్ పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం. వన్స్ ఎపెక్స్ బాడీ వచ్చినాక దీని మీద డెసిషన్ తీసుకుంటాం. సార్, క్రికెట్ స్టేడియం మేము ROB మీద వర్క్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఇచ్చాము, వారు కూడా దీని మీద దృష్టి పెట్టారు. లోకేష్ గారు కూడా మన డిస్కషన్లో అర్జెంట్గా దీన్ని ROB అవ్వాలని కోరుకుంటున్నారు. వెస్టర్న్ బైపాస్ కూడా 4 నెలల్లో ఓపెన్ అవ్వబోతుంది. కాబట్టి ఒకటే, ఇన్ఫ్రా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టేడియంకి బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఇవ్వబోతున్నాం. ప్రాంత వాసులకి ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మేము అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటాం. ముఖ్యంగా స్టేడియం రెడీ అయ్యే టైంకి ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచినీటి ఫెసిలిటీలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. రైల్వే DRMకి కూడా లెటర్ పెట్టాం ఆల్రెడీ ROB మీద. దాని మీద పని జరుగుతుంది. ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ROB కూడా పూర్తి అయ్యేటట్టు చేస్తాం. అయిపోతుంది, ఏముంది RUB అయితే మేము పెట్టే ఉద్దేశం లేదు. ROBయే పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే RUB పెట్టడం వల్ల యూజ్ లేదు. ఇది స్టేడియం, మేజర్ స్టేడియం కాబట్టి రైల్వే వారి డిజైన్స్ కూడా చూడాలి. రైల్వే వారితో కూడా సంప్రదిస్తున్నాం. వాళ్ళు ROB అంటారు. నాకు తెలిసి అయితే ROBయే వస్తుందని మేము అనుకుంటున్నాం. ROB కూడా డబుల్ ROB వచ్చేటట్టు చూద్దాము. ఎందుకంటే ట్రాఫిక్, ఇన్ అండ్ ఎగ్జిట్ ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి. కాబట్టి అంతర్జాతీయ మ్యాచ్ పెట్టామంటే సుమారు 32,000 మంది ప్రజలు ఇక్కడికి రావాల్సి వస్తుంది. 32,000 మంది ప్రజలకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రైల్వే వారితో మాట్లాడైనా కానీ, వెస్టర్న్ బైపాస్ నుంచి రోడ్డు తీసుకునైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఈ ఇన్ఫ్రా పూర్తి చేస్తాం. విజయవాడ, గుంటూరు అని కాదు, అమరావతి, ఈ అమరావతి ప్రాంతంలో ఒక చోట ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక చోట హోటల్ ఉండొచ్చు, ఇంకో చోట స్టేడియం ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఉన్న మన అరకొర్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. వన్స్ వాళ్ళు చూసాము, మన 2014 నుంచి 19 దాకా బోర్డుని కార్పొరేట్ ఆఫీసులు చాలా వచ్చినాయి. అట్లాగే రేపు అమరావతి వస్తే దాదాపు 10-12 హోటల్స్, కార్పొరేట్ హోటల్స్ రాబోతున్నాయి. పక్కనే అమరావతి ఉన్న ఫెసిలిటీస్ని మనం సద్వినియోగం, మా ఊరు మీ ఊరు కాదు, ఇదంతా అమరావతి మా రాజధాని, మన కలర్ రాజధాని. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అది విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, మంగళగిరి అవ్వచ్చు, ఇదంతా కలిపి ఎక్కడైతే బైలాసులో ఏ విధంగా రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలో అని రాసిందో ఆ విధంగా ఆఫీసు ఉంటుంది. బైలాసులో ఏది ఉంటే అది, నాకు ఇంకా చూడలో బైలాసులో ఏ విధంగా ఉందో బైలాస్ ఉన్న దాని ప్రకారం మనం పాటించాలి. కానీ బైలాస్ని అయితే దాటి మనం చేయలేం. కాబట్టి బైలాస్లో ఏ విధంగా ఉందో చూసుకుని ఎక్కడ ఉండాలో అక్కడికి మేము తీసుకొస్తాం. అందులో
ఈ ప్రాంతం కొంచెం రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి బయలా కనుక అట్లా ఉంటే తప్పకుండా ఈ ప్రాంతంకి వస్తుంది. కానీ బయలా వైజాగ్ ఉంటే వైజాగ్లో ఉంటుంది. ఏ విధంగా బయలా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తుంది.